గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. చిన్న రిక్వెస్ట్, ఈ మెసేజ్ నిజంగా అందరికీ షేర్ చేయండి. చాలా వాల్యుబుల్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్టింగ్ చూసాను నేను. అమెరికాలో మళ్ళీ ఒక 27 ఇయర్స్ కుర్రోడు హార్ట్ అటాక్తో చనిపోయాడట. ఇన్స్టాగ్రామ్లో విన్న తర్వాత చాలా బాధ అనిపించింది. ఎవరో ఒక ఆయన షేర్ చేశారు. అంటే అతనికి పెళ్లి కుదిరింది, యాక్చువల్గా ఇంకొక జస్ట్ 10 డేస్లో వెళ్ళాలి, ఎంగేజ్మెంట్ కూడా అయిపోయింది. ఏంటంటే ప్రజెంట్ జాబ్ పోయింది. సో ఇప్పుడు అమెరికాలో తెలుసు కదా ఎలా ఉందో పరిస్థితి. అమెరికానే కాదు, అబ్రాడ్లో ఎక్కడైనా సరే జాబ్ పోతే పరిస్థితి చాలా ఘోరంగా ఉంది ఇప్పుడు. ఎందుకంటే లేఆఫ్స్ జరుగుతున్నాయి. సో జాబ్ స్ట్రెస్, వీసా స్ట్రెస్, ఇవన్నీ ఏ మైండ్లో పెట్టుకున్నారో ఏమో తెలియదు కానీ ఆమ్, అతను మరి ఆ స్ట్రెస్ ఎక్కువై మరి ఫస్ట్ ఏదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనుకున్నారట, తర్వాత తెలిసింది ఏంటంటే హార్ట్ అటాక్ అనేసి. సో అది విన్న తర్వాత నాకు కూడా ఒక మెసేజ్ షేర్ చేసుకుంటే బెటర్ అని అనిపించింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, అమెరికా శాశ్వతం కాదు, అమెరికన్ లైఫ్ శాశ్వతం కాదు, అబ్రాడ్ శాశ్వతం కాదు. సో ఏది ఏది మన చేతిలో లేదు. ఇప్పుడు ఎంతో మంది డబ్బున్న వాళ్ళు, పెద్ద పెద్ద మంది సినిమా వాళ్ళు, ఆ, తర్వాత పొలిటీషియన్లు సంపాదించారు కదా, వాళ్ళ వాళ్ళ పిల్లలు కూడా ఎంతో మంది ఆ యాక్సిడెంట్లు అయ్యి అట్లా అయ్యి ఇట్లా అయ్యి, మరి వాళ్ళ దగ్గర బాగా డబ్బు ఉంది కదా, మరి వాళ్ళు ఎందుకు హ్యాపీగా లేరు? వాళ్ళకు ఎవరు ఎవరు ప్రశాంతంగా ఉండట్లేదు. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. ఉద్యోగం ఉంటుందో పోతుందో తెలియదు, ఉన్న డబ్బులు సేవింగ్స్ పోతాయో తెలియదు, హాస్పిటల్కి వెళ్తే ఎంత ఖర్చు అవుతాయో తెలియదు. సో వీసాలు వస్తాయో రావో తెలియదు. ఏది 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 మీ చేతిలో లేదు. సో కేవలం మీ చేతిలో ఉన్నది ఏంటంటే జస్ట్ ద మినిట్ మీరు ఇప్పుడు ఎలా ఉన్నారో అలా ఉన్నారా లేదా, నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించటం కన్నా అంతకన్నా ఎక్కువేం చేయలేము. జాబ్ పోయింది, ఆ జాబ్ ఎలా తెచ్చుకోవాలి? ఓకే, వీసా రాదా, ఆ ఇండియా వెళ్ళిపోతే మళ్ళీ ఏదన్నా జాబ్ ఎత్తుకోవచ్చా? లేదు, వేరే కంట్రీకి వెళ్ళి ఇంకేమైనా జాబ్ ఎత్తుకునే ఆప్షన్స్ ఉన్నాయా? నెక్స్ట్ ఏం చేయాలి అనేదే ఆలోచించాలి తప్ప స్ట్రెస్ తీసుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. ఇప్పుడు ఒక మనిషి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ ఎంత బాధపడతారు. సో ఇప్పుడు అనుకుని ఉండొచ్చు, మళ్ళీ ఆ అమ్మాయి ఏమనుకుంటుందో, జాబ్ పోయింది, అరే అందరు జాబులు ఉన్నాయి వీడిదే పోయింది అని అనుకుంటుందేమో అన్న ఆలోచన కూడా ఉండి ఉండొచ్చు మైండ్లో. ఇప్పుడు జాబ్ పోయిన ప్రతి ఓడు పొద్దున్నే వీడియో కెమెరా ముందుకు వచ్చి నా జాబ్ పోయింది, నా జాబ్ పోయింది అని డబ్బా కొట్టి చెప్తారా? అందరు అనుకుంటున్నారు ఇండియాలో, అమెరికాలో చాలా మందికి జాబులు ఉన్నాయి, మంచి హ్యాపీగా ఉన్నారని. పైకి ఎవరు చెప్పరు. ఎవరి బాధలు ఎందుకు చెప్పుకుంటారు చెప్పండి? ఎవరి బాధలు వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ఆలోచన వాళ్ళకే ఉన్నాయి, ఎవరి ఇది వాళ్ళకే ఉంది. అంత సింపుల్గా అందరూ వచ్చి చెప్పాలని రూల్ ఏం లేదు. వచ్చే జాబులు వస్తున్నాయి, పోయే జాబులు పోతున్నాయి. దిస్ ఈజ్ జస్ట్ లైఫ్, అంతే. సో దానికోసం స్ట్రెస్ అయితే తీసుకోకండి ప్లీజ్. ఓకే, హ్యాపీగా ఉండండి. నెక్స్ట్ ఏం చేయాలి అని ఆలోచించండి, అంతే. సింపుల్ వేస్తాడు. తర్వాత సంగతి తర్వాత. ఇక పెళ్ళి, అమ్మాయి, ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏమవుతుంది? ఆ అమ్మాయి వద్దంటే ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుంటావు. నువ్వు హ్యాపీగా ఉంటే చాలు కదా, నీ అమ్మ నాన్న హ్యాపీగా ఉంటే చాలు కదా. అంతే లైఫ్ అంటే. ఓకే, బాయ్ బాయ్, హ్యావ్ అ గుడ్ డే.